అరే ఎందుకురా యూట్యూబా? ఏం సాధిస్తావు యూట్యూబ్ వల్ల? మన ఇంట్లో మన ఫ్యామిలీ ఏంది? మన స్థాయి ఏంది? అర్థం చేసుకొని బతకాలిరా! రేయ్! ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు యూట్యూబ్ సాధించలేవురా! నీ వల్ల కాదురా! నీ వల్లైతే కాదు. ఛీ! పోరా! ఎప్పుడు ఈడ తీసుకుంటా ఉంటావా? రేయ్! ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు యూట్యూబ్ సాధించలేవురా! ఏదో ఒకటి చేసుకోకుండా ఏంటన్నా? నీ వల్ల కాదురా! రే పని కాడ అందరూ అడగ ఈడలు బాగా చేస్తున్నామని తీరా నాయన బాగున్నాయని చెప్తున్నారు ఈడలు. బాగా తీసినామంటే ఏం కాదులే బాగా తీ అందరూ అడుగుతా ఉన్నారు పని కాడ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో సనీ లాగ్స్. ఈ మాట చెప్తేనే మనం 1K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయినాం. ఏంద్రా ఇది 1K సబ్స్క్రైబర్స్కి ఇంత ఆనందపడిపోతున్నాను మీరు అనుకోవచ్చు, కానీ ఇది నా దృష్టిలో మాత్రం చాలా బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే నాకు మొదట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ యూట్యూబ్ గురించి కానీ ఎడిటింగ్ గురించి కానీ ఏ మాత్రం నాలెడ్జ్ లేదు. అందుకనే ఇది నా దృష్టిలో బిగ్ అచీవ్మెంట్. నేను మొదట హైదరాబాద్ లో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పట్లో నాకు అంత రీచ్ వచ్చేది కాదు, అందులోనూ నా వాయిస్ అంత బాగుండేది కాదు. అప్పుడు అంటే నా మాటలు తడబడతా ఉండేటివి. ఇంకా ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఎందుకురా నీకు యూట్యూబ్ వీడియోస్ అవసరమా, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని చాలా విధాలుగా అనేవాళ్ళు. నా ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తే, ఇంకొంతమంది నా వెనకాల నవ్వే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా నాకే అనిపించేసింది ఇంకా యూట్యూబ్ ఇంకా ఆపేద్దామని. ఇంకా అప్పటి నుంచి అయితే యూట్యూబ్ ఆపేశాను. ఇంకా మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెష్ గా. ఎందుకంటే మా ఊర్లో కొంతమంది అడిగేవాళ్ళు మా అమ్మ మా నాన్నని, వీడియోస్ బాగా చేస్తున్నాడు మీ పిల్లోడు అని చాలా విధాలు చెప్పేవాళ్ళు. ఇంకా మా అమ్మ వచ్చి అవన్నీ నాకు వచ్చి చెప్పేది. ఇంక నేను కూడా స్టార్ట్ చేద్దాం, మా అమ్మ ఇంత బాగా చెప్తుంది కదా, ఇంత బాగా అంత రెస్పాన్స్ ఇస్తున్నారు మా ఊర్లోనే అని చెప్పి ఇంకా నాకే ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది. ఇంకా స్టార్ట్ అయితే చేసేసాను వీడియోలు చేయడం కూడా. ఇంకా మళ్ళీ వీడియోలు ఫ్రెష్ గా స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించేది ఎందుకు మనకి వ్యూస్ రావట్లేదు, ఎందుకు రీచ్ అవ్వట్లేదు ఎంతమందికి అని నాకు చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని ప్రతిరోజు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కానీ మా అన్నోళ్ళు కానీ అనేవాళ్ళు డైలీ నువ్వు వీడియోస్ పెడతా ఉండు, వ్యూస్ అనేది ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అని నాకు కొంత ప్రోత్సాహం అనేది ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా డైలీ వీడియోలు పెట్టడం, అప్లోడ్ చేయడం, ఇంకా అదే పని నాకు ప్రతిరోజు. వీడియో అనుకోవడం, వీడియో తీయడం, ఎడిటింగ్ చేసుకోవడం. స్టార్టింగ్ లో మా ఫ్రెండ్స్ అన్నారు కదా ఈ విధంగా వాయిస్ బాగాలేదు తరపడతా చెప్తున్నాడని, ఇంకా దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పి ప్రతిరోజు ప్రాక్టీస్ అయితే చేసామండి ఇంటికాడ. రోజు స్క్రిప్ట్ రాసుకుంటా ఉండేవాడిని ఒక కాన్సెప్ట్ తీసుకొని. ఇంకా ప్రతిరోజు డైలీ అద్దం ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. స్టార్టింగ్ లో నా వీడియోస్ కి డబ్బింగ్ చెప్పాలంటే నాకు అరగంట గంట పట్టేది. ఇప్పుడైతే నేను గబాన్ అయితే చెప్పేస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకా నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ కానీ లేదంటే మా రిలేటివ్స్ కానీ కొంతమంది సజెస్ట్ చేశారు. ఇంకా నేను డైలీ ఇంకా యూట్యూబ్ లో కూడా నేర్చుకున్నాను, కొద్దిగా అయితే గెయిన్ చేసుకున్నాను. ఇంకా ఎడిటింగ్ కూడా ప్రజెంట్ నేనే ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు తీస్తున్న వీడియోని కూడా నేనే ఎడిటింగ్ చేస్తాను. ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత మనం 1K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయినాం. ఇది నా ఒక్కడి వల్ల అయ్యింది కాదు, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది. మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే కామెడీ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. నేను కామెడీ వీడియోస్ పెట్టాలా వద్దా అని. ఇంకా మంచి మంచి కంటెంట్ తో, బెటర్ కంటెంట్ తో మేము ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ టాటా, సీ యూ. మొదట్లో నా వీడియోలు మొదట్లో నా వీడియోలకి నా షార్ట్స్ కి నేను డబ్బింగ్ చెప్పాలంటే 1 hour 1 hour స్టార్టింగ్ లో నా షార్ట్ వీడియోస్ కి అప్లోడ్ చేయాలి. స్టార్టింగ్ లో నా వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అరగంట గంట టైం.
స్టార్టింగ్లో నా వీడియోలకి